ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరు బాగున్నారా? నా వాయిస్ మీకు క్లియర్గా వస్తూ ఉంటే దయచేసి కమెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. హలో, వినిపిస్తుంది కదా? ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నా వాయిస్ క్లియర్ లేకపోతే దయచేసి చెప్పండి. కెన్ యూ హియర్ మై వాయిస్? నా వాయిస్ క్లియర్ ఉందా? హలో, కెన్ యూ హియర్ మై వాయిస్? నా వాయిస్ క్లియర్ ఉందా? రైట్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా ఈ ప్రే ఫర్ ఇండియా కార్యక్రమంలో ఇలా పాల్గొనడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి ముఖ్యంగా అయ్యగారు పాస్టర్ మోసా అబ్రహం గారికి నా ప్రత్యేక వందనలు చెల్లిస్తూ ఉన్నాను. ఎన్ని రోజులు ఈ 48 days ప్రే ఫర్ ఇండియా ప్రోగ్రామ్ని జరిపిస్తూ నిజంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ప్రభునందు. మరి కొద్దిసేపు ఈరోజు మనము దేవుని వాక్య పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ కొద్దిసేపు మనము దేవుని వాక్యం ధ్యానించుకొని తిరిగి ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, అందరు సిద్ధంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. నిన్న మనము గ్రేస్ సిస్టర్స్ ఒక అద్భుతంగా ఆరాధన చేసి వాక్యం చెప్పి చిన్న బిడ్డలు చాలా అద్భుతంగా పరిచర్య చేశారు. నిజంగా చాలా సంతోషం. ఆ బిడ్డలను ఇంకా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పాస్టర్ మోసా అబ్రహం గారిని, వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని, అలాగే బిడ్డలందరినీ, నిన్న వర్షిప్ లీడ్ చేసిన అందరినీ దేవుడు దీవించునుగాక. అలాగే ఎంతోమంది గొప్ప దైవ సేవకులు ఈ 48 days ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొని దేవునికి మహిమకరంగా దీన్ని జరిపించున్నారు. దేవుని నామానికి స్తోత్రం. రైట్, మనము చిన్న ప్రార్థన చేసుకుని మనం స్టార్ట్ చేసుకుందాం. పిల్లరా, మహాపరిశుద్ధ యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, మా మధ్యలోకి రండి ప్రభువా. ప్రభు పాటల్లో, ఆరాధనలో, వాక్య భాగంలో ప్రభు మీరుతో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాట్లాడితే మేము జీవిస్తాం తండ్రి. నీకు స్తోత్రం. నీ ప్రసన్నతను ఆహ్వానిస్తున్నాం ప్రభు. మా మధ్యలోకి మీరు రండి తండ్రి. నీకు స్తోత్రం. సమస్తం నీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తూ యేసునామన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను విక్టరీ ఫెస్టివల్స్లో పాల్గొనడం జరిగింది. చాలా ఆశీర్వాదకరంగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం. తర్వాత మళ్ళా మీ మధ్యలోకి ఇలా రావడం దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. మనము ఈ పాట పాడుకొని మనం దేవుని స్తుతిద్దాం పిల్లలు. ఈ పాట అందరికీ తెలిసిందనుకుంటాను. ఒకవేళ తెలియకపోతే దయచేసి నాతో పాటు రెండోసారి కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రానయున్న మహారాజా అనే పాట పాడుకుని మనం దేవుని ఆరాధిస్తాం. ఇంకా చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు. ఈ పాట అయ్యేలోపు ఇంకా చాలామందిని మీరు షేర్ చేయండి లింక్ని. అనేక మంది వచ్చి జాయిన్ అవ్వలాగిన.
సర్వత్రము నీ నామమే ఘననీయము, నీ రాజ్యమే సర్వత్రము. మహా మహా మహారాజువే, మహా మహా మహామహుడవే, మహా మహా మహారాజువే, మహా మహా మహామహుడవే. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్న మహారాజా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్న మహారాజా. ఎవరు లేక మునుపే నీవే ఉన్నావు, ఏదియు కాక మునుపే నీవే ఉన్నావు. ఎవరు లేక మునుపే నీవే ఉన్నావు, ఏదియు కాక మునుపే నీవే ఉన్నావు. నిన్ను దేవునిగా ఎన్నుకున్న పక్షం లేదయ్యా, నిన్ను రాజుగా ప్రకటించిన చట్టం లేదయ్యా. నిన్ను దేవునిగా ఎన్నుకున్న పక్షం లేదయ్యా, నిన్ను రాజుగా ప్రకటించిన చట్టం లేదయ్యా. లేదయ్యా 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 లేదయ్యా. అందరు కలిసి పాడదామా? మహా మహా మహారాజువే, మహా మహా మహామహుడవే, మహా మహా మహారాజువే, మహా మహా మహామహుడవే. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్న మహారాజా. పాటలు రాయక మునుపే నీవే దేవుడవు, దూతలు పొగడక మునుపే నీవే దేవుడవు. పాటలు రాయక మునుపే నీవే దేవుడవు, దూతలు పొగడక మునుపే నీవే దేవుడవు. సృష్టి రూపాన్నే దాల్చక మునుపే నీవే ఉన్నావు, సమయపు తొలి నిమిషం ప్రారంభములో నీవే ఉన్నావు. సృష్టి రూపాన్నే దాల్చక మునుపే నీవే ఉన్నావు, సమయపు తొలి నిమిషం ప్రారంభములో నీవే ఉన్నావు. ఉన్నావు ఉన్నావు హమేష నీవే దేవునిగా ఉన్నావు. ఉన్నావు హమేష నీవే దేవునిగా. మహా మహా మహారాజువే, మహా మహా మహామహుడవే, మహా మహా
సాధ్యమే నీ ఘననామంలో, సాధ్యము కానిది ఏది లేదయ్యా, సర్వము సాధ్యమే నీ ఘననామంలో, సాధ్యము కానిది ఏది లేదయ్యా, సృష్టి అంతటిలో నిన్ను మించిన శ్రేష్ఠుడెవరయ్యా, సర్వలోకాన నీకు సాటి లేనే లేదయ్యా, సృష్టి అంతటిలో నిన్ను మించిన శ్రేష్ఠుడెవరయ్యా, సర్వలోకాన నీకు సాటి లేనే లేదయ్యా, యేసయ్యా యేసయ్యా మాకు సర్వం నీవేగా, మార్గము సత్యము జీవము నీవేగా, యేసయ్యా యేసయ్యా మాకు సర్వం నీవేగా, మార్గము సత్యము జీవము నీవేగా. అందరు కలిసి పాడదాం పిల్లలు. మహా మహా మహారాజువే, మహా మహా మహామహుడవే, మహా మహా మహారాజువే, మహా మహా మహామహుడవే, రాజుల రాజా ప్రభువుల ప్రభువా, రానయ్యున్న మహారాజా, నీ నామమే ఘననీయము, నీ రాజ్యమే సర్వత్రము, నీ నామమే ఘననీయము, నీ రాజ్యమే సర్వత్రము, మహా మహా మహారాజువే, మహా మహా మహామహుడవే, మహా మహా మహారాజువే, మహా మహా మహామహుడవే, రాజుల రాజా ప్రభువుల ప్రభువా, రానయ్యున్న మహారాజా. స్తోత్రం. రాజుల రాజా ప్రభువుల ప్రభువా, రానయ్యున్న మహారాజా. ఆమేన్. మన దేవుడు కేవలం రాజు కాదు, ఆయన మహారాజు. కేవలం మహారాజు కాదు, ఆయన మహారాజు. హీఈస్ ఎ గ్రేట్ గాడ్. వీఆర్ సర్వింగ్ ఎ వెరీ గ్రేట్ గాడ్. The God that we serve, he is a king. He is the king of kings and lord of lords. ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన సర్వలోక చక్రవర్తి. ఈ పాటలో మనం ఇందాక పాడుకున్నాం కదా, ఆయనని దేవునిగా ఎన్నుకున్న పక్షము లేదు. ఒక మినిస్టర్ కావాలంటే ఎలక్షన్లు జరగాలి. ఆ ఎలక్షన్లో ఎలక్షన్ జరిగినప్పుడు మెజారిటీతో గెలవాలి. అప్పుడు చట్టము ఈయన మినిస్టర్, ఈయన రాజు అని ప్రకటిస్తుంది. కానీ మన దేవునికి ఏ ఎలక్షన్లు జరగలేదండి. ఎందుకంటే ఆయనకు పోటీ ఎవరు లేరు, ఆయనకు సాటి ఎవరు లేరు. ఆమేన్. ఆయన ఇంగ్లీష్ బైబిల్ ఇలా రాయబడింది, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ యు ఆర్ దేర్. అంటే ఆయన సదాకాలము నుండి సదాకాలం వరకు ఆయన ఉన్నాడు. అంతే, ఆయన ఉన్నవాడు. మనం పాటలు రాయకముందే ఆయన ఉన్నాడు. ఈ కొండలు, ఈ భూలోకము, ఈ చెట్లు, ఇవే ఈ ప్రకృతి ఏమి లేకముందే ఆయన ఉన్నాడు. ఆయన అన్నిటికన్నా పైగా ఉన్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆయనకు పోటీ లేరు, ఆయనకు సాటి లేరు. ఈయన దేవుడు అని నిర్ణయించిన చట్టము ఏది లేదు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్. ఆయన స్వయంభవుడు, ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. అలాంటి దేవుని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. సరే, కొద్దిసేపు మనము మన దేవుణ్ణి ఆరాధన చేద్దాం ప్రియులు. అందరు కళ్ళు మూసుకొని కొద్దిసేపు మనము దేవుని ఆరాధన చేద్దాం. మనందరు కళ్ళు మూసుకొని ఉన్న చోటునే, ఉన్న పాటునే మనము కొద్దిసేపు మనం దేవుని ఆరాధన చేద్దాం. ఎందుకంటే ఆయన స్తుతులకు పాత్రుడై ఉన్నాడు. ఆయన మన ఆరాధనకు అర్హుడై ఉన్నాడు. ఆయన తప్ప మన ఆరాధనకు ఎవరు అర్హులు కారు. ఆమేన్.
అందరు కలిసి కొద్దిసేపు మనము దేవుని ఆరాధన చేద్దాం. ఆయన ప్రసన్నతను ఆహ్వానిస్తాం, ఆయన సన్నిధిని ఆహ్వానిస్తాం. ఆయన సన్నిధి లేకుండా మనం ఏమీ చేయలేము ప్రియులారా. ఆయన ప్రసన్నత లేకుండా మనం ఏమీ చేయలేము. లెట్స్ ఆల్ టుగెదర్ వర్షిప్ అవర్ గాడ్. మనం ఆయన పిల్లలుగా మనము ఈరోజు ఆయన సన్నిధిలో మనం చేరి ఉన్నాం ప్రియులారా. మనందరూ కలిసి కొద్దిసేపు మనం దేవుని ఆరాధన చేద్దాం. మీరు చేస్తున్న పనిని కాసేపు పక్కన పెట్టి ఏదో సాయిలాపాయలాగా చేయొద్దండి, ఏదో చేయాలంటే చేయొద్దండి. అందరు కలిసి ఈరోజు నేను ఇక్కడేమి టాలెంట్ షో కాదు ఇది. మనందరు కలిసి దేవుని బిడ్డలుగా మనం దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. మీరు ఉన్న చోటునే కళ్ళు మూసుకొని కొద్దిసేపు మన దేవాది దేవుని ఆరాధన చేద్దాం ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యు లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి స్తోత్రం ప్రభువా. ప్రాణం నా
స్తుతించుచున్నదే నా ప్రియుని ఘన నామము. ప్రతి చోట నిండెనే నామ పరిమళం, ప్రతి చోట నిండెనే నామ పరి. నీవే 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 కదా, నీవే 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 కదా యేసయ్యా, నీవే 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 కదా, నీవే 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 కదా, నీవే కదా, నీవే కదా నా ప్రాణం నా సర్వం. నీవే కదా, నీవే కదా నా ప్రాణం నా సర్వం, నా ప్రాణం నా సర్వం. స్తోత్రం. నా ప్రాణం నా సర్వం. Thank you, Lord. Thank you, Jesus. పిల్లలు ఒక మాట గమనించండి. పరలోకంలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు లూసిఫర్ వర్షిప్ లీడర్ చాలా అద్భుతంగా దేవుని ఆరాధన చేసేవాడు. బైబిల్ సెలవిస్తుంది ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉండేదంట, చాలా గంభీరంగా ఉండేది. ఒక చిన్న మంచి మాట చెప్తున్నా వినండి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ప్రపంచంలో అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని 3 కేటగిరీలో చేయొచ్చు. ఏంటి అంటే విండ్ ఇన్స్ట్రుమెంట్స్, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్, రిథమ్స్ అండ్ డ్రమ్స్. ఈ 3 కలిపి దేవుడు లూసిఫర్ బాడీని తయారు చేశాడు. అంటే లూసిఫర్ పాడుతున్నప్పుడు ఒక విండ్ ఇన్స్ట్రుమెంట్ కానీ, ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ కానీ, ఒక తంతి వాద్యం కానీ, ఒక విండ్ అంటే అన్ని కలిపి వచ్చేలాగా తన శరీరం క్రియేట్ చేయబడింది. అంత అద్భుతంగా లూసిఫర్ ఆరాధన చేస్తే అంత అద్భుతంగా ఉంది. కానీ లూసిఫర్ ఆరాధన చేస్తున్నప్పుడు ఏమైందంటే ఒకరోజు ఒక చిన్న గర్వం వచ్చింది. ఆ గర్వం ఏం చేసిందంటే నేను ఆరాధన చేస్తే కదా దేవుడు ఇంత ఘనత పొందుతున్నది అని ఒకసారి ఆ గర్వం వచ్చిన వెంటనే ఆ ఆలోచన రాగానే లూసిఫర్ అక్కడి నుంచి పడిపోయాడు. ఇప్పుడు లూసిఫర్ అనుకుంటూ ఉంటాడేమో మోస్ట్లీ నేను అక్కడ లేను కదా, ఇప్పుడు ఆరాధన చేయడానికి ఎవరు లేరు కదా అని లూసిఫర్ అనుకుంటూ ఉంటాడేమో. కానీ లూసిఫర్ తెలియని విషయం ఏంటంటే ఎలాగైతే దేవుడు లూసిఫర్ బాడీని తయారు చేశాడో అంతకంటే గొప్పగా దేవుడు మనిషిని తయారు చేశాడు. ఆ విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఆ గాలి మనిషి లోపల ఉంది. ఆ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే తంతులు అంటే నరాలు మనిషి లోపల ఉన్నాయి. ఆ రిథమ్, చప్పట్లు కొడతాం కదా రిథమ్, అది మన శరీరంలో ఉంది. అంటే కేవలం లూసిఫర్ కాదు, లూసిఫర్ కంటే గొప్పగా దేవుడు మన శరీరాన్ని తయారు చేసి పెట్టాడు. ఒక లూసిఫర్ వెళ్ళిపోతే ఇప్పుడు ఎంతమంది ఆరాధకులు వచ్చారు చూడండి. వాడు ఒక్కడే అనుకున్నాడు నేను ఒకడే ఆరాధన చేయగలిగింది అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశారంటే నువ్వు లేకపోతే కొన్ని కోట్ల మంది ఉన్నారు ఆరాధన చేయడానికని దేవుడు తయారు చేసుకున్నాడు. పిల్లలు ఆమె చెప్పండి గట్టిగా. ఇంకొక అద్భుతమైన మాట చెప్తున్నా వినండి. పరలోకంలో 24 hours ఆరాధన జరుగుతూ ఉంటుంది. వేల దూతలు, కోట్లాది దూతలు, కెరూబులు, శరాబులు నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారంట. ఒక మాట చెప్పనా, ఇది కేవలం పరలోకంలోనే కాదు, ఇది భూలోకంలో కూడా జరుగుతూ ఉంది. పరలోకంలో 24 hours ఆరాధన జరుగుతూ ఉంది కదా, సేమ్ అలాగే భూలోకంలో కూడా జరుగుతుంది. ఎలాగంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇక్కడ నిలబడి మీరు కాకినాడలో, మేము కర్ణాటకలో, హైదరాబాదులో అందరూ కలిసి ఇలా ఆరాధన చేస్తూ ఉన్నాం. ఈ 1 hour మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. మనం ఇక్కడ ఆరాధన ముగించిన వెంటనే ఇంకొకరు ఎవరో ఎత్తుకుంటారు. వాళ్ళ ఆరాధన ముగించిన వెంటనే ఇంకొకరు ఎవరో స్టార్ట్ చేస్తారు. కర్ణాటకలో స్టాప్ అవుతుంది, ఎక్కడో బాంబేలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది, బాంబేలో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఢిల్లీలో స్టార్ట్ అయిపోతుంది. మనం ఆరాధన ముగించిన వెంటనే మనం పడుకుంటాం. మనం పడుకునే లోపు ఇంకొక చోట అక్కడ అమెరికాలో స్టార్ట్ అవుతుంది ఆరాధన. అమెరికాలో ఎండిన వెంటనే మళ్ళీ ఇంగ్లాండ్లో స్టార్ట్ అవుతుంది. అంటే కేవలం పరలోకంలోనే కాదు,
భూలోకంలో కూడా 24 గంటలు దేవుని ఆరాధన జరుగుతోంది. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ పాటలో ఇలా రాయడం జరిగింది. భువి ఎంత స్తుతించుచున్నది నా ప్రియుని ఘననామము. కేవలం ఒక చోట కాదు, 24 అవర్స్ నిత్యము ఆరాధన జరుగుతుంది భూలోకంలో. ఆయన పరిమళము భూమి అంతంతటా నిండిపోయింది ప్రియులారా. దేవునామానికి స్తోత్రం కలుగును. ఇంత గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. ఇంత గొప్ప ఆరాధనలో మనం ఒక భాగముగా ఉన్నాం. ఆమేన్. ఒక చిన్న పాట, ఒక చిన్న లైన్ పాడుకొని మనం ముగించేస్తాం ప్రియులారా. మనం దేవుని వాక్యంకి వెళ్దాం. మనందరి కళ్ళు మూసుకొని అలాగే కొద్దిసేపు మన దేవుని ఆరాధన చేద్దాం. దూతగణ సైన్య దళములతో 24 పెద్దలతో, దూతగణ సైన్య దళములతో 24 పెద్దలతో పరిశుద్ధుడవని పొగడబడుచుండగా, పరిశుద్ధుడవని పొగడబడుచుండగా, పరలోక పట్టణమే ప్రహర్షించుచున్నదే, పరలోక పట్టణమే ప్రహర్షించుచున్నదే. ఆరాధన నీకే సయ్యా, 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 ఆరాధన నీకే. అందరు కలిసి పడదాం చివరిసారిగా. ఆరాధన నీకే సయ్యా, ఆరాధన నీకే సయ్యా, ఆరాధన నీకే సయ్యా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంకి వెళ్దాం పిల్లరా. జీవం కలిగిన దేవుని ఆత్మ మా మధ్యలో సంచారము చేయండి తండ్రి. మా దేవా, మా ప్రభు, మా యేసయ్య పాసనదికి వస్తున్నాం నాయన. మీరు మాట్లాడకపోతే మేము జీవించలేము తండ్రి. మీరు మాట్లాడకపోతే సమస్తం వ్యర్థమే నాయన. మీరు మాట్లాడండి తండ్రి. నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకోండి ప్రభువా. మాకు ఏ వాక్యం అయితే అవసరం ఉందో తండ్రి, ఆ వాక్యంతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం. మమ్మల్ని అందరినీ చేతికి అప్పగిస్తున్న ప్రభువా, మీరే తోడు నడిపించమని ప్రార్థిస్తున్నాం. నా శరీరాన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఆ కామెంట్ సెక్షన్లో ఆమెన్, ప్రైజ్ ది లార్డ్ అని ఫుల్ రాస్తూ ఉండండి. మనము మౌనంగా ఉండకూడదండి. మనం క్రైస్తవులు. మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు చాలా శ్రద్ధతో, చాలా ఆశతో, చాలా సంతోషంగా దేవుని వాక్యం వినాలి. ఆమేన్. దేవుని వాక్యం ధ్యానంలోకి వెళ్దాం పిల్లరా. దేవుడు చాలా విషయాలు మాట్లాడాలని సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని వాక్యం కోసం? దేవుడు మాట్లాడకపోతే మనం జీవించలేం ప్రియులరా. ఆయన మాటల్లో శక్తి ఉంది, ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన ఒక్క మాటతో మన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేయగలడు. ఒక మాట వినండి. దేవుని వాక్యాన్ని దేవుడు దేన్ని కంపేర్ చేశాడంటే వర్షాన్ని కంపేర్ చేశాడు. అవునా? దేవుని వాక్యం వర్షం లాంటిది. విత్తువానికి విత్తనమును, అలాగే దానికి కావాల్సిన ఆకాశం నుండి వర్షాన్ని పంపించి, దేవుడు ఎలాగైతే వర్షం కిందికి వచ్చి మళ్ళీ దాన్ని పని చేయకుండా ఎలాగైతే తిరిగి వెళ్ళదో అలాగునే దేవుని వాక్యం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునా?
ఇప్పుడు గమనించండి, దేవుడు వాక్యాన్ని ఎలా కంపేర్ చేస్తారంటే వర్షానికి. అంటే వర్షం వచ్చిందంటే ఖచ్చితంగా నీళ్లు వస్తే ఖచ్చితంగా తడిపేస్తుంది. అవునా? నీళ్ళు అనేది ఖచ్చితంగా తడిపే లక్షణం దానిది. మనము నీటిలో చేపెట్టి తిరిగి దాన్ని తడి కాకుండా మనం తీయలేము. అది ఎంత నిజమో దేవుని వాక్యం అలాంటిది. మనం ఒకసారి దేవుని వాక్యం వింటే ఆ వాక్యం మన జీవితంలో పని చేయకుండా వాక్యం తిరిగి వాపస్ వెళ్ళదు. కానీ మనం ఎలా అయిపోయినామంటే వాటర్ ప్రూఫ్ క్రిస్టియన్స్ అయిపోయినాం. వాటర్ ప్రూఫ్ అంటే వర్షం వచ్చినప్పుడు అంబ్రెల్లా పెట్టుకోవడం కదా. వాటర్ ప్రూఫ్ అంటే నీళ్లు పడినా మనము తడి అవ్వట్లేదు. వాక్యం తగిలినా మనము ఆ వాక్యం బట్టి మారిపోవట్లేదు. వాటర్ ప్రూఫ్ అయిపోయినాం మనం. అలాగే వాక్యం ప్రూఫ్ అయిపోయినాం. వర్డ్ ప్రూఫ్ అంటే వాక్యం తగిలినా మనం మారట్లేదు అనమాట. అంటే మనం అలా తయారైపోయినాం. దేవునికి ఫైర్ ప్రూఫ్ క్రిస్టియన్స్ ఇష్టం లేదు. ఫైర్ ప్రూఫ్ అవసరం లేదు. We should not live like a fire proof Christian. We should live like a fire filled Christian. ఆమేన్. హల్లెలూయా. సరే, ఈరోజు మనము వాటర్ ప్రూఫ్ లాగా ఫైర్ ప్రూఫ్ లాగా కాకుండా మనం దేవుని వాక్యాన్ని కంప్లీట్గా అబ్జార్బ్ చేయడానికి, మనము ఆ వాక్యాన్ని కంప్లీట్గా మనము రిసీవ్ చేయడానికి మనం సిద్ధపరచుకుందాం పిల్లలు. దేవుడు వాక్యం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె చాలా విషయాలు దేవుడు నా హృదయంలో ఉంచాడు. వీలైనంత త్వరగా మనము ఈ వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము, ఈ మధ్యకాలంలో ఈ ఒక్క వాక్యాన్ని నేను చాలాసార్లు బోధించాను. దేవుడు మాటికి ఇదే వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ కొంచెం కొత్త కోణంలో ఇంకొకసారి మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. The book of Isaiah 59th chapter 16th verse. అక్కడ ఏముంటుందంటే, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండాట చూచి ఆశ్చర్యపడెను. అదొక మాట. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండాట చూచి ఆశ్చర్యపడెను. ఇప్పుడు 48 days అయిందండి. 49th డేలో మనం ఉన్నాం. ప్రే ఫర్ ఇండియా అంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిజంగా ఇది చాలా హర్షణీయం. నిజంగా అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దేవుడు మోసే అబ్రహాం గారికి ఆ భారం ఇచ్చి ఇలా జరిపిస్తూ ఉన్నారు. ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే, ఆ పాస్టర్ గారి గురించి, అయ్యగారి గురించి ఒక మాట చెప్పాలంటే, ఎప్పుడు గొప్పగా ఆలోచిస్తూ ఉంటాడు. పెద్ద మీటింగ్లు చేస్తూ ఉంటారు. అలాగే పెద్ద చర్చ్ కట్టాలని, లేకపోతే ఏది చేసినా చాలా దేవుని కోసం ఉన్నతమైన కార్యాలు చేయాలని అందరూ అంటూ ఉంటారు. ఆయన మనిషి చిన్నగా ఉన్న కార్యాలు పెద్దగా ఉంటాయని అందరూ అంటూ ఉన్నారు ఆయనని. అది నిజమే. ఆయన చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా దేవుడు ఆ ప్రాంతంలో చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. పెద్ద మీటింగ్ జరిగిస్తూ నిజంగా దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడు. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, జాగ్రత్త గమనించండి. ఈరోజు మనల్ని ప్రార్థన చేయకుండా ఆపుతున్న విషయాల గురించి కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకెళ్తాను. మనల్ని ప్రార్థన చేయకుండా ఆపుతున్న విషయాలు అంటే తెలుసా? చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక విషయం మీద నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను. చాలామందికి ప్రార్థన ఎందుకు చేయాలనిపించదు? అందరూ అంటూ ఉంటాం ప్రార్థన చేయాలి. అందరికి తెలుసు. వి నో ద పవర్ ఆఫ్ ప్రేయర్, బట్ వీ డోంట్ నో వై వీ డోంట్ ప్రే. మనకు ప్రార్థనలో శక్తి తెలుసు, కానీ ఆ ప్రార్థన ఎందుకు చేయాలని, మన ప్రార్థన చేయడానికి ఎందుకు కావట్లేదు అన్న సంగతి ఆలోచిస్తున్నప్పుడు గమనించండి. చాలా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, గమనించండి. ఇవన్నీ వాక్యం చదువుకుంటూ పోతే మనకు టైం అవుతుంది, కానీ కీర్తన గ్రంథం 130 అధ్యాయంలో ఇలా ఉంటుంది. 7వ వచనంలో ఇలా ఉంటుంది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇప్పుడు చూడండి, నేనేమంటానంటే, ఈ కీర్తన 130 అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే, యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ఒక మాట గమనించండి. చాలామంది ప్రార్థన చేయకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే, జీవితంలో ఏ ఆశ లేకపోవడం.
జీవితంలో ఏ కాంక్ష లేకపోవడం, ఏ కోరిక లేకపోవడం. నేను చెప్తున్నది చెడు కోరికల గురించి కాదు. నేను చెప్తున్నది దురాశల గురించి కాదు. నేను చెప్తున్నది పాపం చేయాలన్న ఆశల గురించి కాదు. నేను చెప్పే ఎలాంటి ఆశ? దైవికమైన ఆశ, దైవికమైన వాంఛ, దైవికమైన కోరిక. ఈ కోరికలు, ఈ ఆశలు లేకపోతే ప్రార్థన చేయడం చాలా కష్టం. అవునంటారా? ఒక మాట గమనించండి. దేవుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. గమనించండి. ఒక వ్యక్తికి ఆశ లేకపోతే ప్రార్థన చేయగలడా? ఆశ లేకపోతే ప్రార్థన చేయగలమా చెప్పండి? అసలు ఆశ అనేది లేకపోతే మనం ప్రార్థన చేయగలమా? సాతాను ఏం చేస్తున్నాడంటే మన మనసులో ఆశల్ని చంపేయాలి అనుకుంటూ ఉన్నాడు. మనకు నిరాశ తీసుకురావాలనుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు ప్రార్థన చేశావు. ప్రార్థన చేసి ఆన్సర్ రాలేదు కాబట్టి వదిలేశావు. నువ్వు ప్రార్థన చేయడం మానలేదు, కానీ ఆశించడం మానేసావు. ఆశించడం మానేసావు కాబట్టి ప్రార్థన చేయలేకపోతున్నావు. ఆమేన్. కొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడు మాత్రం దేవుని కోసం అది చేయాలి, ఇది చేయాలి, ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఎన్నో పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయి కదా. కానీ ఉన్నట్లు దానికోసం ప్రార్థన చేసినావు, అది జరగలేదు. జరగకపోయిన వెంటనే ఏమైపోయిందంటే ఆ ఆశలు చంపేసుకున్నాం. ఆశపడ్డం మానేశాం. ఆమేన్. ఈరోజు నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, గమనించండి. సాతాను మొదటి అటాక్ ఏంటి అంటే నీ కోరికల్ని చంపేయడం. నిన్ను ఆశపడకుండా ఆశని చంపేస్తాడు. ఆశ చనిపోయిన వెంటనే నువ్వు ప్రార్థన చేయడం మానేస్తావు. సింపుల్. అవునా? ఇక్కడ మనం ఇందాక చదువుకున్న ఇంకొక రెఫరెన్స్ చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నా వినండి. నీ నామమును బట్టి మొర్ర పెట్టువాడును ఒక్కడునూ లేకపోయెను. నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు లేడు. ఏమండి? ప్రార్థన చేయడానికి అంటే నీ నామమును గురించి నీ నామమును బట్టి మొర్రపెట్టేవాడు ఒక్కడు లేకపోయినంట. నేను ఆధారము చేసుకున్నట్టుకై తన్ను ప్రేరేపించుకునేవాడు, ప్రోత్సహించుకునేవాడు ఒక్కడు కూడా లేకపోయినాడు. దేవుడు ఏమంటున్నాడంటే సంరక్షకుడు ఇందాక మనం చదువుకున్న విషయం, సంరక్షకుడు లేకపోవడం చూసి దేవుడు ఆశ్చర్యపడ్డాడంట. అంటే సంరక్షకుడు లేడు. చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నా వినండి. దేశంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దేశంలో న్యాయం లేదు, సత్యము లేదు. దేశం భయంకరమైన పరిస్థితిలో ఉంది. దేశం భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు దాని గురించి బాధపడట్లా. దేవుడు దేని గురించి బాధపడుతున్నాడంటే ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా, ఇంత ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఎవరు ప్రార్థన చేయట్లేదు కదా అని దేవుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడంట. దేవుడు విజ్ఞాపనకర్తలు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? సంరక్షకులు అని పిలుస్తున్నాడు. ఇంటర్సెసర్స్, సంరక్షకులు. కన్నడలో ఉద్ధారమాడువారు అంటే ఉద్ధరించువాళ్ళు. ప్రార్థన చేసేవారు ఉద్ధరించువారు. అలాంటి వారు దేశంలో లేరు కదా అని దేవుడు బాధపడుతున్నాడంట. దేవుని బాధ కష్టం ఉందని కాదండి. దేవుని బాధ ఏంటి? ప్రార్థన చేసేవారు లేరు కదా అని. అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మనం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటే దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఎందుకు ప్రార్థన చేయట్లేదంటే మనకు ఆ ప్రోత్సాహం లేదు, మనకు ఆ ఆసక్తి లేదు, మనకు ఆశ లేదు, మనల్ని మనం పురికొల్పుకోవట్లేదు, మనల్ని మనం ఆశించడానికి మనం ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఏమైపోయింది? ఎవరు కూడా ప్రార్థన చేయడానికి ముందుకు రావట్లేదు. కానీ గమనించండి, దేవుడు ఏదైనా అద్భుతం చేయాలంటే, ఏదైనా ఆశ్చర్యకార్యం చేయాలంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తాడు. ఒక వ్యక్తిని వాడుకొని ఆ వ్యక్తి ద్వారా అద్భుతాలు చేయాలనుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఒక మాట నేను చెప్పి ముందుకెళ్తాను, దయచేసి నిర్గమకాండం ఓపెన్ చేయండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఎక్సోడస్, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్. ఒక చిన్న మాట మీకు నేను జ్ఞాపకం చేయాలి.
జాగ్రత్తగా విందాం ప్రియులారా. ఎక్సోడస్ నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం గురించి జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఈ మాట గమనించాలి మీరు. కొంచెం జ్ఞాపకం పెట్టుకోండి. ఒక మంచి మాట చెప్తున్నాను. దేవుడు మోషేకి ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు నేను ఈ దేశం నడిపించబోతున్నాను. ఈ దేశంలో పాలు తేనెలను ప్రవహించే దేశం ఇది. ఈ దేశంలో వీళ్ళందరూ ఉంటారని దేవుడు ఒక లిస్ట్ ఇచ్చాడు. అవునా? ఆ దేశంలో ఎవరు ఉన్నారంటే చూడండి, ఒకసారి ఆ లిస్ట్ గమనించండి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను గమనించాలి మీరు. కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు వీళ్ళందరూ ఉన్నారు ఈ దేశంలో. అలాగే ఈ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము. ఈ దేశాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశాడు? నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో వాగ్దానం చేశాడు. అంటే ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు. దేవుడు వాగ్దానం ఇచ్చేశాడు. కానీ ఒక విచిత్రం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు సంఖ్యాకాండం దగ్గరికి రండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం ఓపెన్ చేయండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము నంబర్స్ 13, 27 to 29 చదువుతున్నాను వినండి. ఇది మీరు చదివే ముందు ఒక చిన్న మాట చెప్తున్నాను. దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడా? ఏం వాగ్దానం చేశాడు? వీళ్ళందరూ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తారు, వాగ్దాన దేశానికి వెళ్తారని దేవుడు వాగ్దానం చేశాడు ఆల్రెడీ. సో దేవుని ప్రామిస్ ఒకవైపు ఉంది. అవునా? ఇప్పుడు ఇంకా వీళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళాలి, ఇంకా 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 వెళ్ళిపోవాలన్న టైంలో మోషే ఏం చేస్తారంటే 12 మందిని ఆ దేశానికి పంపిస్తాడు. కానాన దేశానికి పంపిస్తాడు. ఇంకా వీళ్ళు కానాన దేశం ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ కాకముందు మోషే ఏమంటాడంటే 12 మందిని పంపిస్తాడు. పంపించి మీరు ఆ దేశంలోకి వెళ్ళి వేగు చూచి రండి, అంటే దేశం గురించి అంత కనుక్కొని రండి, అది ఎలా ఉంది, ఆ దేశం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, అవన్నీ కూడా ఒకసారి మీరు సర్వే చేసి రండి అని చెప్పి 12 మందిని పంపిస్తాడు. ప్రతి గోత్రం నుంచి ఒక లీడర్ని తీసుకుని పంపిస్తాడు. అవునా? అదంతా తెలిసిన స్టోరీ. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 12 మందిలో వస్తున్నప్పుడు మంచి ద్రాక్షలు తీసుకొస్తారు, మంచి రిపోర్ట్ తీసుకొస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 10 మంది బ్యాడ్ రిపోర్ట్, ఈవిల్ రిపోర్ట్, బ్యాడ్ న్యూస్ ఇస్తారు. బ్యాడ్ న్యూస్ ఏం న్యూస్ అంటే, ఇదిగో దేవుడు చెప్పినట్టుగానే అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, చాలా మంచి దేశమే, కానీ అక్కడ ప్రాబ్లం ఉంది. ఏంటంటే అక్కడ భయంకరమైన జనులు ఉన్నారు, వాళ్ళు మనల్ని చంపేస్తారు అని చెప్పి 10 మంది చెప్పారు. కానీ ఇద్దరు మాత్రం, యెహోషువ కాలేబు మాత్రం ఏమంటారు? మీరేం భయపడాల్సిన పని లేదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకి సహాయం చేస్తారు, పదండి అని ఒకవైపు ఇద్దరు అంటున్నారు. ఇంకా 10 మంది ఏమంటున్నారు చెప్పండి? ఆ సందర్భం ఒకసారి చదువుతున్న వినండి. 27వ వచనం చూడండి. అక్కడ వారు అతనికి తెలియపరచినది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశములకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. మంచిదే, అది దేవుడు చెప్పినట్టు పాలు తేనెలు ప్రవహించే దేశమే, అది కరెక్టే, మంచి దేశమే. కానీ దాని పనులు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. గమనించండి, ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్నాను. అక్కడ ఎవరిని చూసినారంట? అనాకీయులను చూశారంట. సరే, ఏంటి ఇప్పుడు? అమాలేకులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కానానీయులు సముద్రముతో యోర్దాను నది ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలును అనెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము అనిరి. మరియు వారు తాము సంచరిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసములను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు
అక్కడ నెఫీలియుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలియులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటుంది. ఒక మంచి మాట చెప్తున్నాను, గమనించండి. దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడా? అవునా? దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేసేసాడు. ఏమన్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం మీరు వెళ్తున్నారు అని దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. దేవుడు చెప్పిన తర్వాత భయపడాల పని ఏముంది కదా? ఇక్కడ ఒక మంచి మాట చూడండి. ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఇందాక చదువుకున్న సంఖ్యాకాండంలో నంబర్స్లో కంపేర్ చేద్దాం. ఈ నిర్గమకాండంలో సంఖ్యాకాండంలో ఉన్న తేడా ఏంటో తెలుసా? నిర్గమకాండంలో దేవుడు ఏం చెప్పాడంటే, ఆ దేశంలో ఎవరెవరు ఉంటారంట? పాలు తేనెలు ప్రవహించే దేశము. తర్వాత దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఏమన్నాడు? కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హితీయులు, ఎబుసీయులు, వీళ్ళందరూ ఉంటారని చెప్పినాడు. కానీ వీళ్ళు అక్కడ వెళ్ళి చూసినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, కానీ వీళ్ళతో పాటు దేవుడు అక్కడ ఒక మాట చెప్పలేదు, అనాకీయులు అని చెప్పలేదు. కానీ వీళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశమే, వీళ్ళందరూ చెప్పినట్టే ఉన్నారు, కానీ ఎక్స్ట్రా అనాకీయులు కూడా ఉన్నారంట అక్కడ. అమాలయకుల చూడండి, అక్కడ ఆ మాట చూడండి, 28వ వచనం చూడండి. అయితే ఆ దేశంలో ఫస్ట్ ఏమన్నారంటే, దేవుడు చెప్పినట్లే పాలు తేనెలు ప్రవహించే దేశమే అండి అది. కాకపోతే అక్కడ ఎవరు ఉన్నారంటే మన శత్రువులు ఉన్నారు, అనాకీయులు ఉన్నారు అక్కడ. ఈరోజు నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు వాగ్దానం చేశాడు, కానీ దేవుడు చెప్పిన మాట, దేవుడు వాగ్దానం చేశాడు, కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తేనే వాగ్దానం ఉంది, కానీ ఆ వాగ్దానం మధ్యలో శత్రువులు కూడా ఉన్నారు. ఆ శత్రువులు చూసినప్పుడు భయం అయిపోయింది వీళ్ళకి. ఆ శత్రువుల గురించి దేవుడు చెప్పలా. దేవుడు అనాకీయుల గురించి చెప్పలేదు, మిగతా వాళ్ళందరి గురించి చెప్పాడు. దేవుడు చెప్పిన వాళ్ళని చూసి వాళ్ళు భయపడలేదు, కానీ దేవుడు ఏమైతే చెప్పలేదో, అరే ఈ శత్రువులు మేము అనుకోలేదు కదా, దేవుడు చెప్పినట్లు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకున్నాం, కానీ తీరా వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు చూసినప్పుడు వీళ్ళకి మతిపోయింది, భయపడిపోయారు అక్కడ. ఆ 10 మంది ఏమన్నారంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు, మనం అక్కడ పోతే మా కళ్ళకు మేము మిడతల్లా కనిపించాం, వాళ్ళు కూడా మనల్ని మిడతల్లాగా చూసేశారు, మాకు శక్తే లేదు అక్కడ అన్నారు. ఒక మాట చెప్పిన, ఈ 10 మంది ఏమన్నారంటే, మేము మిడతలు లాంటి వాళ్ళం అన్నారు కదా. నా ప్రశ్న ఏమంటే, వాళ్ళకి ఏమంటే, ఒరే మీరు మిడతలు అనుకున్నారు కరెక్టే, మిడతలకున్న శక్తి తెలుసారా మీకు? పోనీ ఈ 10 మంది ఏమంటున్నారు? మేము మిడతలు లాంటి వాళ్ళం అన్నారు. మీరు మిడతలు కరెక్టే, పోనీ ఆ మిడతలకున్న శక్తి తెలుసా మీకు? మీరు మర్చిపోయారా? ఐగుప్తు దేశంలో మిడతలు ఎంత పనిచేసాయి? మిడతల్ని పంపించి దేవుడు ఆ పొలం నాశనం అయిపోలేదా? ఒక్కసారి మిడతలు ఆ పొలం మీద పడితే పొలం నాశనం అయిపోదా? మిడతలకి తక్కువ పవర్ ఉందనుకున్నావా? నేనేం చేయలేను, నువ్వు భయపడుతున్నావు. కనీసం కంపేర్ అయినా కరెక్ట్గా చేసుకో. నేనేమంటాను సార్, కరెక్ట్ కంపేర్ చేసుకున్నా కరెక్టే, దాని శక్తి అనేది తెలియదా? పోనీ ఏమంటావు అంటే, నేను కుక్కలు అంటాను సార్, నా బతికేంటి, నేను కుక్క. సరే కుక్కకున్న విశ్వాసం గురించి తెలుసా నీకు? పోనీ నేనేమంటున్నానంటే, మరీ అంత తక్కువ చేసుకుంటే ఎలాగా? దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా. నువ్వు మిడతవైతే ఎందుకు భయపడుతున్నావు? సరే నీ కళ్ళకు నువ్వు మిడతలా కనిపించినావు కరెక్టే, వాళ్ళు చాలా దీర్ఘదేహులు, వాళ్ళు బాహుబలు లాంటి వాళ్ళు మంచోళ్ళే కరెక్టే, కానీ నువ్వు కంపేర్ చేసుకున్నావు. ఆ కంపేర్ చేసుకున్నప్పుడు ఆ శక్తి అయినా తెలియదా నీకు? ఒక్కసారి మిడతల గుంపు పొలం మీద పడిందంటే పొలం నాశనం. ఆమేన్. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, చూడండి, దేవుడిచ్చిన వాగ్దానం ఉంది, ఆ వాగ్దానంతో పాటు శత్రువులు కూడా ఉన్నారు. ఆ శత్రువులు చూసినప్పుడు భయం అయిపోయింది వీళ్ళకి. దీన్ని కంపారిజన్కి ఒక మాట చెప్తాను వినండి. యేసుక్రీస్తు ఒక పారబుల్ చెప్తాడు, ఒక ఉపమానం చెప్తాడు. ఏమంటాడంటే, సేవకులందరూ ఆ పొలంలో పని చేస్తున్న వాళ్ళు మంచి విత్తనాలు విత్తున్నారంట. కానీ పొద్దున్న లేచి చూస్తాను, అంటే కొన్ని రోజులు చూస్తానే ఆ మంచి విత్తన గోధుమలతో పాటు గురుగులు కూడా వచ్చాయంట. వీళ్ళు గురుగులను ఎక్స్పెక్ట్ చేయలేదు. గోధుమలు వేసేసరికి గురుగులు కూడా వచ్చేసాయి. వీళ్ళు వెంటనే యజమాని దగ్గర పోయి అంటారంట, అయ్యా మేము మంచి విత్తనాలు వేసినవి, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ గురుగులను చూసి వీళ్ళు భయపడినారు. సేమ్ ఇశ్రాయేల్ ప్రజల్లాగే, అయ్యా మేమైతే మంచి వాగ్దానం అనుకున్నాం, ఈ వాగ్దానంతో పాటు ఈ గురుగులు ఉన్నాయేంటి? ఈ గురుగులు మేము ఎక్స్పెక్ట్ చేయలేదే. గోధుమలతో పాటు గురుగులు ఉన్నాయి కదా, ఎలాగా?
చూడండి, ఆ యజమాని ఏమన్నాడంటే ఆ గురుగులను వదిలేయండి, ఏం చేయొద్దండి, ఆ గురుగులు అలాగే పెరగనివ్వండి, ఒక టైం వస్తుంది ఆ గురుగుల్ని గోధుమలు నేను వేరు చేస్తాను అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ గురుగులు గోధుమలు నాకు ఇష్టమైన ఒక మాట చెప్తున్నా వినండి, నాకు చాలా ఇష్టం ఈ మాట. ఏమండి, గురుగులు గోధుమలు రెండు ఒకేసారి పెరుగుతున్నాయా? గురుగులు రెండు ఒకేసారి పెరుగుతున్నాయంట. వీళ్ళు గురుగుల్ని విత్తలేదు, గోధుమలు మాత్రం విత్తారు. గోధుమలు వస్తూ ఉన్నాయి, కానీ దాంతోపాటు గురుగులు కూడా పెరుగుతున్నాయంట. నాకు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, అపవాది వచ్చి గురుగులను విత్తాడు కానీ, ఆ అపవాది గురుగుల్ని విత్తాడు కానీ గోధుమల్ని నాశనం చేయలేకపోయాడు. ఆమె గురుగులు ఉన్నాయి కరెక్టే, ఆ గురుగులు గోధుమల్ని ఏమీ చేయలేకపోయాయి, గోధుమల్ని నాశనం చేయలేకపోయాయి. టైం వచ్చినప్పుడు దేవుడే ఆ గురుగుల్ని వేరు చేసేసాడు. హల్లెలూయా, ఆమేన్. అసలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడిచ్చిన వాగ్దానము చాలా అద్భుతమైన. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు కరెక్టే. ఈ వాగ్దానంతో పాటు కొన్ని కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఈ వాగ్దానంతో పాటు ఆ శత్రువుకు కనిపించాడు అనుకోండి, ఈ వాగ్దాన దేశంలో శత్రువులు కనిపించేటప్పటికి భయం అయిపోయింది వీళ్ళకి అర్థం కాని సంగతి ఏంటంటే, వాగ్దాన దేశంలో శత్రువులు ఉన్నా సరే దేవుడు ఖచ్చితంగా తనిచ్చిన వాగ్దానం నెరవేర్చి తీరుతాడు. ఆమేన్. అందుకే యెహోషువ కాలేబు అంటున్నారు, మీరు ఎందుకు భయపడతా ఉన్నారు శత్రువులు చూసి? మన దేవుడు మనకు విజయం ఇస్తాడు, పదండి. ఎందుకు భయపడుతున్నారు మీరు? వాగ్దానం కనిపిస్తుంది, వాగ్దానంతో పాటు శత్రువులు కనిపిస్తూ ఉన్నారు. భయం అయిపోయిందండి వాళ్ళకి. వాగ్దానం ఉంది కానీ వాగ్దానంతో పాటు శత్రువులు ఉన్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే నమ్మడం మానేశారు. అరే మంచి జీవితం బాగుంది అనుకున్నారు, అన్ని రోజులు బాగానే ఉందనుకున్నారు, మంచి వాగ్దానం అది ఇదని చాలా సంతోషంగా ఉన్నారు. అయిపోయింది, వాగ్దానం వెళ్ళబోతున్నాం, వాగ్దానం దేశానికి పోతామని ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అంతలోపు శత్రువులు ఎదురుపడ్డారు. ఎదురుపడిన వెంటనే వాళ్ళు ధైర్యాన్ని కోల్పోయారు. వాగ్దాన దేశానికి వెళ్తామన్న ఆశని కోల్పోయారు. నిరాశ, ఆ కోరిక వాంఛ వెళ్ళిపోయింది. ఎందుకు తెలుసా? శత్రువులను చూసినందుకు. ఈరోజు నేనేమంటున్నానంటే, ఈరోజు నా వాక్యం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ప్రార్థన చేయడం ప్రారంభించారు, మంచి ఆశలు పెట్టుకున్నారు, గొప్ప ఆశలు, పెద్ద చర్చ కట్టాలి, పెద్ద మినిస్ట్రీ చేయాలి, లేకపోతే గొప్ప గొప్ప కార్యాలు చేయాలి దేవుని కోసం అని ప్రారంభించారు. కానీ ప్రారంభించారు కరెక్టే, అంతలోపు మధ్యలో శత్రువులు కనిపించారు. శత్రువులు కనిపించినంత మాత్రాన ప్రార్థన ఆపేస్తావా? శత్రువులు కనిపించినంత మాత్రాన నీ ఆశని చంపేసుకుంటావా? వ్యతిరేకత వచ్చినంత మాత్రాన దేవుని శక్తి తగ్గిపోయిందంటావా? శత్రువులు ఉన్నంత మాత్రాన దేవుని సింహాసనం, దేవుని శక్తి తగ్గిపోయిందంటావా? అపవాది కనిపించినంత మాత్రాన, నీకు భయాలు కనిపించినంత మాత్రాన అక్కడ దేవుని వాగ్దానం నిరర్ధకమైపోతుంది అనుకుంటున్నావా? కాదు. శత్రువులు ఉన్నా, ఎంతమంది శత్రువులు ఉన్నా ఒక మాట వినండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకో. ఆయన దగ్గర సంపూర్ణమైన కృప ఉంది, ఆయన దగ్గర సంపూర్ణమైన విమోచన ఉంది. హల్లెలూయా. ఈరోజు నా వాక్య భాగం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా, నా ఆశ అంతా ఏమంటే, దేవుని కోసం ఇంకా గొప్పగా ఆశించండి, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలని ఆతురపడండి. కోరిక దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఇంకా గొప్పగా వాడబడాలి తండ్రి అని పెద్ద పెద్ద ప్రార్థన చేయండి. గొప్ప గొప్ప కోరికలు కోరండి దేవుని దగ్గర. దైవికమైన ఆశ పెట్టుకోండి. నిజంగా ఈ అయ్యగారు, పాస్టర్ గారు, ఆయన దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు చూసిన విశ్వాసం గురించి మాట్లాడతాడు. ఆయన పెద్ద పెద్ద చర్చ కట్టాలని, పెద్ద పెద్ద మీటింగ్లు జరిగించాలని చాలా పెద్దగా ఆలోచన చేస్తాడు. నేనేమంటున్నానంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గొప్పగా మనం ఆశించాలి. ఉన్నతమైన స్థానంలో ప్రభువా అంటే దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలని మనం ఆశించాలి ప్రియులారా. హల్లెలూయా. అవును, మనం ప్రార్థన చేస్తాం, మొదటి అడుగు వేస్తాం, అంతలోపల శత్రువు కనిపిస్తాడేమో, భయాలు కనిపిస్తాయేమో, కానీ దాన్ని బట్టి ఆ భయాలు మనల్ని ఆపకూడదు. ఆ వాగ్దాన దేశంలో శత్రువులు ఉన్నారని చూసి వీళ్ళు భయపడిపోయారు. ఆ వాగ్దాన దేశాన్ని
వాగ్దాన దేశంలో అక్కడ అక్కడ వాళ్ళు ఎంటర్ కాలేదు. దేవుడు కోపగించుకున్న వాళ్ళందరినీ అక్కడే హతము చేసేసాడు. మీరు ఇక్కడి నుంచి పోర్రా, మీరు ఇక్కడ అయిపోయింది అని అక్కడే అరణ్యంలో సంహరించబడ్డారు. చివరికి ఎవరైతే విశ్వాసం ఉందో వాళ్ళు మాత్రం వెళ్ళారు. ప్రియులారా, హల్లెలూయా. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నానంటే, మీ ఆశని, మీ కోరికని చంపుకోవద్దండి. దేవుని సన్నిధిలో మీ దైవిక ఆశ దేవుడైతే ఏదైతే ఇచ్చాడో, మీ దైవిక కోరిక దేవుడైతే ఏదైతే ఇచ్చాడో, డ్రీమ్ బిగ్ ఫర్ హెమ్. దేవుని కోసం పెద్ద పెద్ద కళలు కనండి. ఇంటర్నేషనల్ మినిస్ట్రీ చేయాలి. అనేక మందిని దేవుని వైపు ఆకర్షించాలి. అనేక మందిని దేవుని ఆకర్షించాలి. దేవుని కోసం గొప్పగా ఆలోచన చేయండి. దేవుని కోసం గొప్పగా ప్రార్థన చేయండి. ఉన్నతమైన కోరికలు దేవుని దగ్గర. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు చేయడానికి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. అరే, నేను పెద్ద ప్రార్థన చేస్తే దేవుడు చేయలేడేమో అని దేవుని మీద జాలిపడాలని పని లేదు. నువ్వు అయ్యో ఇంత పెద్ద ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుని దగ్గర డబ్బులు ఉన్నాయా పాపము? దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు ఎక్కడ అప్పు చేయాల్సిన పని లేదండి. భూమి ఆకాశంలో ఆయనవే, వెండి బంగారం ఆయనదే. ఆయన కలుగును గాక అంటే సమస్తం కలిగిపోతుంది. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదానికి ఆజ్ఞ ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఆయన విజయానికి ఆజ్ఞ ఇచ్చే దేవుడే ఉన్నాడు. విజయమా అక్కడ పోవంటే పోతుంది, ఆశీర్వాదమా అక్కడ వెళ్ళంటే వెళ్తుంది. దేవుడు హీలింగ్, స్వస్థత వెళ్ళమంటే వెళ్తుంది. ఆయన వాక్కు పంపి వారిని బాగు చేశాను. హల్లెలూయా. నేనే చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, ఇదిగో దేవుని సన్నిధిలో గొప్పగా ఆలోచన చేయండి. దేవుని కోసం ఉన్నతమైన కార్యాలు చేయాలని ఆలోచన చేయండి. దేవుని గొప్పగా వాడుకోవాలని ప్రార్థన చేయి. జీవితంలో ఎగ్జామ్స్లో, ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయినంత మాత్రం జీవితం అయిపోలేదు. బిజినెస్లో ఫెయిల్ అయినంత మాత్రం జీవితం అయిపోలేదు. నేనేమంటున్నానంటే, జీవితం నువ్వు ఎన్నిసార్లు కింద పడిపోయినా, నువ్వు ఎంత అపాయకరమైన పరిస్థితిలో ఉన్నా, నా దేవుడు ఇంకా నిన్ను బాగు చేయగలడు. నువ్వు ఎంత కిందికి పడిపోయినా సరే, నా దేవుడు ఇంకా నిన్ను పైకి లేవనెత్తగలడు. నా దేవుడు నీతిమంతుని స్థితి ఏంటి? 7 సార్లు పడినా తిరిగి లేచే స్థితి. మనది పడిపోయే స్థితి కాదు, మనది లేచి నిలబడే స్థితి ఉంది. ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడంట. అరే, దేశం ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉంటే ఒక్కడు కూడా తమ్ము తాను రెచ్చగొట్టుకోవట్లేదు కదా అని దేవుడు ఆశ్చర్యపోతున్నాడంట. తమ్ము తాను ఒకడు పొరికొల్పుకోవట్లేదు కదా అని దేవుడు ఆశ్చర్యపోతున్నాడంట. నేనేమంటున్నాను తెలుసా, మీ ప్రాంతంలో, మీ కుటుంబంలో, మీ దేశంలో ఒకవేళ సమస్య వస్తే, ఒకవేళ జరగరనేవి జరుగుతూ ఉంటే, దేవుడు దేనికో ఎదురు చూస్తున్నాడు తెలుసా? ఒక్కడైనా ఉన్నాడా? ఒక మధ్యవర్తి దొరికితే, ఒక్క వ్యక్తి దొరికితే, ఒక విజ్ఞాపనకర్త దొరికితే, వాని ద్వారా, ఆ వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం చెప్తుండగానే మీ హృదయంలో ఒక ఆశ కలుగునుగాక. ఈ వాక్యం చెప్తుండగానే మీ హృదయంలో ఒక మంట కలుగునుగాక. ఈ వాక్యం చెప్తుండగానే చనిపోయిన ప్రతి ఆశ తిరిగి మొలుచునుగాక. ఆమేన్. నిజంగా మనము ఈ ప్రే ఫర్ ఇండియా కార్యక్రమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు, నిజంగా ప్రతిరోజు మీరు ఉన్నతమైన వాక్యాలు వింటున్న, ప్రతిరోజు మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. గొప్ప గొప్ప దైవ సేవకులు వచ్చి మనకు వాక్యం అందిస్తూ ఉన్నారు. పిల్లరా, ఈ మంచి అవకాశాన్ని మనము పోగొట్టుకోవద్దు. ఈ మంచి అవకాశం మనము దీన్ని చేజార్చుకోవద్దు. పిల్లలు, మనం చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని దేవుడు హానర్ చేసే దేవుడే ఉన్నాడు. ప్రతి ప్రయత్నము ఫలిస్తుంది. మనము దేవుని కోసం చేస్తున్న ప్రతి ప్రయాస వ్యర్థము కాదు. ఆమేన్. నా సమయం అయిపోతా ఉంది. ఇప్పుడు నేను ముగించిపోతా ఉన్నాను. ఈరోజు మీరేం నేర్చుకోవాలంటే, ఆ వాగ్దాన దేశంలో వాళ్ళు ఇంకా ఎంటర్ కావాలి. ఇంకా ఎంటర్ అయ్యే లోపు ఏమైపోయిందంటే, శత్రువులను చూసి భయపడిపోయారు. వాగ్దానం తప్పు కాదండి, దేవుడు ఇచ్చిన వాగ్దానం అలాగే ఉంది. ఇంకొక మాట చెప్పనా, దేవుడు కావాలనే శత్రువు పేరు చెప్పలేదనిపిస్తుంది నాకు ఎందుకు. ఎందుకంటే దేవుడు శత్రువుని కేర్ కూడా చేయలేదు. దేవుడు మోషేకి చెప్తున్నప్పుడు, ఇదిగో వీళ్ళందరూ ఉంటారని చెప్పి పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో అనాకీలు పేర్లు చెప్పలేదు దేవుడు. నాకేమనిపిస్తుంది అంటే, దేవుడు కావాలనే చెప్పలేదు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు వారి పేర్లు పట్టించుకోలేదు. దేవుడు వారిని కేర్ కూడా చేయలేదు. దేవుడు వారిని మిడతలాగా చూశాడు, మిడతల కంటే హీనంగా చూశాడు దేవుడు. అసలు వాళ్ళ లిస్టులో నుంచి తీసి పడేస్తే వీళ్ళు ఏం చేశారు, పోయి వాళ్ళని చూసి భయపడిపోయారు. దేవుడు గురుగుల్ని కేర్ కూడా చేయలేదండి. ఆ యజమాని దగ్గరకు వచ్చి, అయ్యా గురుగులు ఏం చేయమంటారు, గురుగులు నాశనం చేస్తాయేమో అంటే, యజమానుడు చాలా కూల్గా ఏమన్నా అంటే, వదిలేయండి రా, గురుగులు ఏం చేయవు అసలు, వదిలేయండి దాన్ని. అసలు గురుగులు పట్టించుకోవట్లేదు ఏంటండి. యజమానుడు పట్టించుకోలేదు, దేవుడు కూడా పట్టించుకోవట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, అసలు దాని గురించి ఎందుకు భయపడుతున్నారు మీరు? అది మిమ్మల్ని ఏం చేసుకోలేదు. గురుగులు మిమ్మల్ని భయపెడతాయి అంతే.
ఆ గురుగులకి గోధుమల్ని చంపే ధైర్యం లేదు, గురుగులకి గోధుమల్ని చంపే శక్తి లేదు. హల్లెలూయా. మీ కష్టాలు, మీ అపవాది, మీ శత్రువులు దేవుని వాగ్దానాన్ని చంపేంత, దేవుని వాగ్దానాన్ని నిరర్ధకం చేసేంత శక్తి లేదు. వాడు కేవలం నిన్ను భయపెడతాడంతే. ఆ భయపెట్టినప్పుడు ఏమైపోతుందంటే నీ ఆశలని చంపేసుకుంటావు, నీ కోరికలని చంపేసుకుంటావు, వాగ్దాన దేశాన్ని మర్చిపోతావు. వెళ్ళిపోదాం పదా, తిరిగి వెళ్ళిపోదాం కదా, మానేద్దాం పదా అనుకుంటావు. నేనేం చెప్తున్నాను తెలుసా? భయము కలిగినా సరే, వణుకు పుట్టినా సరే, భయపడుతూనే దేవుని ఆరాధన చేయి, భయపడుతూనే ప్రార్థన చేయి, భయపడుతూనే తిరిగి కలలు కనడం ప్రార్థన చేయి, భయపడుతూనే దేవుని మీద ఆశ పెట్టుకో. యెహోవా యొద్ద సంపూర్ణమైన కృప ఉంది, యెహోవా దగ్గర సంపూర్ణమైన విమోచన ఉంది. హల్లెలూయా. ఒక మాట చదివి నేను ముగిస్తాను పిల్లరా. అది చాలా ఇష్టమైన మాట నాకు, దయచేసి ఆ మాట గమనించండి, చాలా బాగుంటుంది. నిర్గమకాండం ఒకసారి ఓపెన్ చేయండి. చాలా మంచి మాట అది. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడా? ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? కామెంట్స్లో చూస్తూ ఉన్నాను, చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఒక మంచి మాట చెప్పి నేను ముగించేస్తాను. ద్వితీయోపదేశ కాండము సరే, ద్వితీయోపదేశ వద్దు, నిర్గమకాండంకి వెళ్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయం, నిర్గమకాండము 23వ అధ్యాయము 30వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండము 23వ అధ్యాయం 30వ వచనం. దొరికిందండి రెఫరెన్స్? 23:30. ఇక్కడ చూడండి, 29వ వచనం చదువుతున్నాం వినండి. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని 1 సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకొన వరకు క్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుదును. హల్లెలూయా. మంచి, ఎంత ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. దేవుడు ఏమన్నా అంటే, ఇదిగో వాళ్ళందరినీ చూసి భయపడుతున్నావు కదా, నువ్వు వెళ్ళు, ఒక్కసారిగా అందరూ చంపేస్తావు, అంత హ్యాపీగా ఉంటావు అని దేవుడు చెప్పట్లేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళు, కొంచెం ధైర్యం చేసి ఒక అడుగు ముందుకై, నేను ఒక్కొక్కటిగా లిటిల్ బై లిటిల్, వన్ బై వన్ ఒక్కొక్క శత్రువుని ఒక్కొక్క మెట్టు నిన్ను ఎక్కించుకుంటూ, ఒక్కొక్క శత్రువుని నాశనం చేస్తూ, మొత్తం నేను కంప్లీట్గా ఉన్నతమైన స్థలం నువ్వు చేరేంత వరకు నేను నెమ్మదిగా నేను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. ఆమేన్. నేను మొన్న మధ్య ఒక పాట రాయడం జరిగింది. ఆ పాటలో కారు మబ్బు కమ్మిన అన్న పాటలో, ఆ పాటలో ఒక లైన్ ఇలాగ ఉంది: నమ్మదగిన దేవుడు నా చేయి విడవలేదు, నెమ్మదిగా నన్ను పైకి లేవనెత్తినాడు. అర్థమైందండి? నమ్మదగిన దేవుడు నా చేయి విడవలేదు, నెమ్మదిగా నన్ను పైకి లేవనెత్తినాడు. ఇప్పుడు చూడండి, నేనేమంటున్నానంటే, దేవుడు నిన్ను ఒకేసారిగా ఆశీర్వదించాడేమో. మంచి కళలు కన్నావు దేవుని కోసం, గొప్ప ఆశలు ఉన్నాయి దేవుని కోసం, గొప్ప ఆశలు పెట్టుకున్నావు. ఒకేసారి దేవుడిని ఆశీర్వదించాడేమో, కానీ నెమ్మదిగా దేవుడు ఒక్కొక్క అడుగు ఎక్కించుకుంటూ దేవుడిని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. ఆమె ఒక మంచి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఐశ్వర్యము ఘనత, బైబిల్ మీరు ఎక్కడ చూసినా కూడా ఐశ్వర్యము ఘనత మీరు ఎక్కడ చూసినా కూడా ఆ 2 మాటలు ఒకేసారి కనిపిస్తూ ఉంటాయి చాలాసార్లు. దేవుడు నీకు ఐశ్వర్యం ఇస్తాడు, లేకపోతే నీకు ఘనత ఇస్తాడని ఉండదు, కానీ దేవుడు ఆ 2 మాటలని ఒకేసారి ఇస్తాను, నీకు ఐశ్వర్యం ఘనతని ఇస్తాను అంటుంది చాలాసార్లు. ఒక మాట చెప్పాలంటే, దేవుడు ఐశ్వర్యానికి ఘనతకి పెళ్లి చేశాడు. దేవుడు జతపరిచిన దాన్ని మనిషివాడు ఎడపాపకూడదు. నేనేమంటున్నానంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే
కేవలం ఐశ్వర్యం మాత్రం ఇవ్వడు, కేవలం ఘనత మాత్రం ఇవ్వడు. దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటుంది తెలుసా? ఐశ్వర్యం ఘనత రెండు ఒకేసారి ఇస్తాడు. అంటే మంచి పేరుని ఇస్తాడు, ఆ పేరుకు తగ్గట్టు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఊరికే మంచి పేరు ఉందనుకో అది దేవుని ఆశీర్వాదం కాదు. కేవలం డబ్బు ఉందనుకో అది దేవుని ఆశీర్వాదం కాదు. దేవుడు ఆశీర్వదించి ఎలా ఉంటుంది తెలుసా? మంచి పేరు, ఐశ్వర్యం రెండు ఒకటే లెవెల్లో దేవుడు ఎక్కిస్తూ ఉంటాడు. ఆమేన్. ఐశ్వర్యము ఘనత అంటే ఒక్కొక్క మెట్టు ఒకేసారి ఐశ్వర్యం ఇవ్వడు, ఒకేసారి మంచి పేరు ఇవ్వడు, అలాగే ఇవ్వడు. దేవుడు రెండును ఒకేసారి ఒక్కొక్క మెట్టుగా దేవుడిని ఆశీర్దిస్తూ వెళ్తాడు. మన దేవుడు అంత నమ్మదగిన దేవుడు అయి ఉన్నట్టు పిల్లలు. నా మాటలు నేను ముగించేస్తున్నాను. ఒకవేళ మీరు ఆశలు కోల్పోయింటే తిరిగి మళ్ళీ దేవుని దగ్గర దేవుని కోసం ఇంకా గొప్పగా ఆశించండి. శత్రువులు చూసి భయపడొద్దండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. నా దేవుడు నమ్మదగిన దేవుడే ఉన్నాడు. మన దేవుడు గొప్పగా ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మోసము చేయడు, అన్యాయము చేయడు. ఆమేన్. దేవుడు అయితే మాట్లాడుతూ ఉన్నాడా? సో డ్రీమ్ బిగ్ ఫర్ గాడ్. దేవుని కోసం పెద్ద కళలు కనండి, గొప్ప కార్యాలు చేయండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించిన గాక, ఉన్నతమైన స్థానంలో దేవుడు మిమ్మల్ని ఉంచిన గాక. మరి ముఖ్యంగా ఇన్ని రోజులుగా ఈ ప్రేయర్ జరిపిస్తున్న మోసాబ్రహ్మయ్య గారికి నా ప్రతి వందనలు చెల్లిస్తున్న వారి కుటుంబానికి, అలాగే గ్రేస్ సిస్టర్స్ మీ అందరికీ నా ప్రతి వందనలు చెల్లిస్తున్నాను. మీరు నిజంగా చాలా గొప్పగా మంచి ఆరాధన చేశారమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇంకా మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. మీ వాక్యం అంతా చాలా బాగుంది. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించిన ఆశ్రయించిన గాక. మనందరూ కలిసి చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ వాక్య భాగాన్ని ఈరోజు ఈ లైవ్ని మనం ముగించుకుందాం పిల్లరా. మనందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అయ్యా, ఇంతవరకు నీ మాటలు విన్నాం ప్రభువా. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకూడదు, దాని ఫలం చూడాలి తండ్రి. నీకు స్తోత్రం. ఎవరైతే కన్నిటిలో ఉన్నారో ప్రభువా, కష్టంలో ఉన్నారో ప్రభువా, ఎవరికి చెప్పుకోలేని సమస్యలో ఉన్నారో తండ్రి, ఈ క్షణమే ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఎవరైతే కన్నిటిలో ఉన్నారో ప్రభు, ఎవరైతే అనారోగ్యంలో ఉంటున్నారో తండ్రి ప్రభు, ఎవరైతే గందరగోళంలో ఉంటున్నారో ప్రభు, ఏమీ చేయలేదు తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారో ప్రభు, అపవాది మధ్యలో ప్రభు, అపవాది భయంకరమైన సమస్యలు తీసుకొచ్చాడేమో ప్రభు, అయ్యా వాళ్ళందరినీ ప్రభు నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభు. మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మీరు ముట్టి స్వస్థపరచండి, పరిపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రం ప్రభువా. మా ఆశ మీ మీదే తండ్రి, మా కోరిక మీ మీదే ప్రభువా. అయ్యా మీరు సంపూర్ణమైన విడుదల వచ్చే దేవుడు తండ్రి, మీరు సంపూర్ణమైన కృపను చూపించే దేవుడు ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. చీకటిలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని ప్రభు మీరు తాకండి ప్రభువా, వెలుగులోకి తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రం ప్రభువా. భయంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని విడిపించండి ప్రభువా. అయ్యా నీ అభయహస్తాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా దేశం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రం ప్రభువా. ఈ భయంకరమైన పరిస్థితులు ఉంటుండగా నాయన, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాం తండ్రి. అయ్యా మీరు కృప చూపించామని ప్రార్థిస్తున్నాం, మీ కనికరం చూపించామని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రం ప్రభువా. అయ్యా మీ కనికరం మా దేశం ఇదికొచ్చును గాక, మీ కృప మా దేశం ఇదికొచ్చును గాక. అయ్యా ఈ శాపం నుంచి మమ్మల్ని విడిపించండి, ఈ తెగుల నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రికి స్తోత్రం. అనేక మంది కుటుంబాలు ప్రభువా ఇదిగో తండ్రి ప్రభువా అయ్యా చనిపోతున్నారు తండ్రికి స్తోత్రం. అయ్యా మీరు కనికరం చూపించండి ప్రభువా. అయ్యా తెగుల నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రికి స్తోత్రం. మరి ముఖ్యంగా ప్రభువా నీ నామం హెచ్చించబడాలి, నీ రాజ్యము రావాలి ప్రభువా, నీ చిత్తము జరగాలి ప్రభువా. అనేక మందిని ప్రభు మీరు రక్షించండి తండ్రి. పాపంలో కొట్టుమిట్టాడుతున్నారు తండ్రి. అయ్యా మీరు రక్షించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కనికరం మా దేశం మీదకి వచ్చును గాక, మా కుటుంబం మీద వచ్చును గాక తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించి మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ ఆశీర్వాదం మా మీ దగ్గర తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రం ప్రభువా. మీ మీ దీవెన తండ్రి మా రాష్ట్రం మీదికి, మా జనుల మీదికి, మా దేశం మీదికి, మా కుటుంబాల మీదికి ప్రభువా మీరు ప్రభు పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభువా. మీరు తప్ప వేరే దిక్కు లేదు తండ్రి, మీరు తప్ప వేరే సహాయం లేదు యేసయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రం. వాగ్దానం ఉన్నాడు ప్రభు. వాగ్దానం మధ్యలో శత్రువు ఉన్నా కూడా మేము భయపడము తండ్రి, ఎందుకంటే మీ వాగ్దానంతో మీరు చేసిన వాగ్దానం నమ్మదగిన ప్రభు. మీరు నమ్మదగిన దేవుడు తండ్రికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో తన మరి ముఖ్యంగా తన ప్రభు ఇదిగో మోసా బ్రహ్మ గారి కోసం ప్రార్థిస్తున్నాం, వాళ్ళ మినిస్ట్రీ కోసం, వాళ్ళ పరిచయం కోసం ప్రార్థిస్తున్నాం, వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మీరు దీవించిన వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తనకి స్తోత్రం. మీరు దీవించిన ఆశీర్వదించండి ప్రభు. ఉన్నతమైన స్థానం నుంచి అని ప్రార్థిస్తున్నాం తనకి స్తోత్రం ప్రభు. ఇంకా నూతన కార్యం మీరు జరిగించబోతున్నారు, నీకు స్తోత్రం. అయ్యా నూతన ద్వారాలు మీరు తెరబోతున్నారు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇంకా అనేక మందికి
ఆశీర్వాదకరంగా మీరు మార్చబోతున్న నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి మీరు ఇచ్చిన దర్శనాలు, మీరు ఇచ్చిన కళలు ప్రభువా, అవన్నీ కూడా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రం. దానికి విరుద్ధంగా పనిచేస్తున్న ప్రతి సాతాన అంధకార శక్తులను నజరుడనే యేసు నామములో బంధిస్తున్నాం అతను నీకు స్తోత్రం ప్రభువా. ఆయా పరిచర్ను విస్తరింపజేయండి, శాఖోపశాఖలుగా విస్తరింపజేయండి ప్రభువా. అంతర్జాతీయ పరిచర్గా మార్చండి తండ్రి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చమని వేల మందిని ప్రభువా, లక్షల మందిని ప్రభు నీ వైపు ఆకర్షించి పెట్టాలిగా తండ్రి మీరు తయారు చేయండి నాయన. మీరెంత ప్రభు నీ ప్రభు ఎంత ఆశ ఉందో, ఎంత ప్రభు మీరు ప్రయాసపడుతుందో మీకు తెలుసు ప్రభువా. అయ్యా మీరు ప్రభు కనికరం చూపించామని ప్రార్థిస్తాం నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము అందరూ కలిసి ప్రభువా మీ బిడ్డలుగా తండ్రి నీ పాదసన్నిధి దగ్గర కూర్చొని తండ్రి మీ మాటలు వినడానికి ఇచ్చిన అవకాశం నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాళ్ళందరినీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి ప్రభువా. కుటుంబాలందరినీ చేతికి అప్పగిస్తున్నాం నీకు స్తోత్రం ప్రభువా. ప్రభు ఇంతవరకు మా మధ్యలో ఉండి తండ్రి మీరు జరిగించిన ప్రభు ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ 49th డే ప్రేయర్లో తండ్రి మీరు తోడని నడిపించిన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రం ప్రభు. ఇంకా తన రాబోయే రోజుల్లో తన ప్రభు జరుగుతున్న ప్రభు ఆ ప్రేయర్స్లో మీరు నడిపించామని ప్రార్థిస్తుంది. మమ్మల్ని అందరూ నీ చేతికి అప్పగిస్తూ అతి త్వరలో రాని ఉన్న నజరుడనే యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా, రేపు 50th డే ప్రేయర్ ఉంది, ప్రే ఫర్ ఇండియా. ఎల్లుండి నుండి ప్రే ఫర్ నేషన్స్ అని మళ్ళా ప్రారంభం కాబోతుంది. ఇక నెక్స్ట్ 50 days వరకు జరగబోతా ఉంది. మీరందరూ ఇలాగే ప్రతిరోజు ఇదే టైం సరిగ్గా 8 o'clock దీన్ని మీరు ప్రతిరోజు చూస్తూ మీరు ఆశీర్వదించబడాలని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. ఈ మాట బ్రదర్ మోసాబ్రామ్ గారి ద్వారా నేను ఆయన తరపున ఈ మాట చెప్తూ ఉన్నాను. సో ఎల్లుండి నుండి ప్రే ఫర్ నేషన్స్ అని ప్రారంభం కాబోతుంది. అది కూడా నెక్స్ట్ 50 days జరగబోతా ఉంది. మీరందరూ దానికోసం సిద్ధంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. అనేక మందికి షేర్ చేయండి, అనేక మందిని ప్రోత్సహించేమని కోరుకుంటూ ఉన్నాను. మీరందరూ ఈరోజు ఆరాధన ద్వారా వాక్యం ద్వారా ఆశీర్వదించబడి నమ్ముతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తిరిగి మిమ్మల్ని కలుసుకునేంత వరకు దేవుని కృప ఆశీర్వాదం మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.